మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా నా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ గుంతకల్లు వారి ఆధ్వర్యంలో మరి ఈ పత్తికొండ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరగాలి, దేవుని మహాజ్ఞానం ప్రకటింపబడాలి అన్న ఉద్దేశంతో సహోదరులు శ్రీనివాసరావు గారు, స్థానిక దైవజనులు డానియల్ గారు, అలాగే పాస్టర్స్ ఫెలోషిప్ వారు, దైవ సేవకులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ 2 దినాల సభ సహకరించిన, కష్టపడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రియులుగా ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, ఘనమైన మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గుంతకల్లు వారి ఆధ్వర్యంలో ప్రతికొండలో ఉన్నటువంటి మీ బిడ్డల్ని ప్రేరేపించి ఈ సభ జరగటానికి మీరు కృప చూపారు. అందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను నాయన. మొదటి రోజు మంచి మాటలు వినిపించారు. ఈ 2వ దినం కూడా తండ్రి శ్రేష్టమైన సంగతులు మీ పక్షాన తెలియచేయడం నిలబడ్డావు నాయన. మీ ఆత్మతోడు సహాయం మాకు అనుగ్రహించండి. చెప్పబడుతున్న ప్రతి మాట వారి హృదయాలలో స్థిరపడినట్లు వారి బ్రతుకులు మీ వైపు మళ్లించుకున్నట్టు సహాయం చేయమని క్రీస్తు నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ప్రియులరా, గత రాత్రి కొన్ని విషయాలు మనం విన్నాం. తల్లి గర్భంలో తొలి శ్వాస ఆరంభమైంది. అది దేవుని సహాయంతో, దేవుని దయతో మానవ జన్మ ప్రారంభమై క్షేమంగా 9 మాసాలు తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చాం. తన కొరకు బ్రతకటానికి అని ఓ చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించాను. అయితే తొలి శ్వాస తీసుకొని బ్రతుకుతున్న మనం తన కొరకు బ్రతకాలి అన్న ఒక ఆలోచన మనందరికీ రావాలి. ఎందుకంటే మనల్ని దేవుడు ఘనంగానే చూశాడే తప్ప ఘనహీనులుగా చూడలేదు. గొప్పవారిగానే చూశాడే తప్ప తక్కువ వారిగా చూడలేదు. తన మనస్సు మన మీదే నిలిపాడు తప్ప సృష్టిలో ఉన్నటువంటి సంపద మీద తన మనస్సు నిలుపలేదు. భూగర్భంలో ఎన్నో ఖనిజ సంపదలు ఉన్నాయి. కోట్లకు పడగెత్తే సంపద ఉంది. ఆ సంపద మీద మనిషి మనస్సు ఉంది. కానీ దేవుని మనస్సు సంపద మీద లేదు, తన సొత్తు మీద ఉంది. ఆయన సొత్తు ఎవరో కాదు, మనమే. దేవుని సొత్తు
దేవుని జనాంగం మనం అంతా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు మనిషి దేవుని గురించిన ఆలోచనలు లేవు, కానీ సంపాదన గురించిన మాత్రమే ఆలోచనలు ఉన్నాయి. ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి. రైట్, సంపాదించావు, మరి సంపాదించిన సొమ్ముతో సువార్త కార్యక్రమాలకు ఏమైనా వినియోగిస్తావా? కన్నతండ్రి కార్యక్రమాల కోసం సహాయపడగలవా? సహాయపడలేడు. బిడ్డ వివాహం చేయాలంటే లక్షల రూపాయలు, బిడ్డ బర్త్డే చేయాలి అంటే వేల రూపాయలు, ఇల్లు కట్టుకోవాలంటే లక్షలు, భార్యకు ఒక మంచి చీర తీసుకురావాలంటే వేల రూపాయలు. కానీ దేవుని పనికి, దేవుని సేవా కార్యక్రమాలకు మనసొప్పదు. ఇవ్వాలి అనే మనసొప్పదు, కష్టపడాలి అనే మనసొప్పదు, సహాయం చేయాలి అనే మనసు రావటం లేదు. మరి ఇలాంటి ఆలోచనలు దేవునికి ఉన్నాయా? లేవే. అపారమైన సంపద సృష్టిలో నీ కొరకు కలిగించాడే. మహాసృష్టిని కలిగించి మన పాదాల క్రింద పెట్టాడే ఆయన. ఆయన కంటే గొప్పది ఏముంది? పాత నిబంధన కాలంలో మందిరం కట్టాలి అనే ప్రారంభపు ఆలోచనలు కలిగాయి దావీదుకు. అలా మందిరం కట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు 90,000 టన్నుల బంగారాన్ని ఇచ్చాడు దావీదు. ఎన్ని టన్నులు? 90,000 టన్నుల బంగారం. అంటే తన దృష్టిలో బంగారం గొప్పదా? బంగారం లాంటి తన తండ్రి గొప్పవాడా? తన దేవుడే గొప్పవాడు అనుకున్నాడు. ఆ కన్న తండ్రి కోసం ఆయన ఏదైనా ఇవ్వాలి, చెయ్యాలి అనుకున్నాడు దావీదు. మరి ఇలాంటి మనస్తత్వం మనకెందుకు రాదు చెప్పండి? ఇలాంటి మనసు మనకు ఎందుకు రావటం లేదు అంటే ఆయన మనకు సరిగా అర్థం కాలేదు. ఆయనే మనకు ఊపిరి పోశాడు, జీవాన్నిచ్చాడు, బ్రతుకునిచ్చాడు, తనదైన ఆత్మనిచ్చాడు, ఈ లోకానికి పంపాడు. తొలి శ్వాస ప్రారంభమైంది. తొలి శ్వాస తీసుకున్న బ్రతికిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తుది శ్వాస కూడా విడవాలి అన్న సంగతి మర్చిపోకండి. అంతేనా? తుది శ్వాస విడవాలా? విడవరా? విడుస్తారు. ఏదో ఒక రోజు తుది శ్వాస విడిచే గడియలు ఆసన్నమవుతున్నాయి. కోటీశ్వరుడైన తుది శ్వాస విడవలసిందే. కూటికి గతి లేని వాడైనా తుది శ్వాస విడవలసిందే. ఒక్కొక్కసారి బిడ్డకు జన్మనిచ్చే ఆ సమయంలో, డెలివరీ టైంలో, కాన్పు సమయంలో పెద్ద ప్రాణమా చిన్న ప్రాణమా అన్నట్లుగా ఉంటుంది హాస్పిటల్లో కదండి. ఏమండి, బిడ్డ అడ్డం తిరిగింది, చెప్పలేము. పెద్ద ప్రాణానికైనా ముప్పు రావచ్చు, చిన్న ప్రాణానికైనా ముప్పు రావచ్చు అన్నప్పుడు ఆ తల్లి ఏం కోరుకుంటుందో తెలుసా? ఈ డెలివరీ టైంలో, ఈ కాన్పులో, ఈ ప్రసవ వేదనలో నా ఊపిరిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి అంటుంది. అంటే ఒక తల్లి ఏం కోరుకుంటుంది? పెద్ద ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ బ్రతకాలి, ఊపిరి పోసుకోవాలి. మంచి కోరికండి, మంచి కోరిక. నిజంగా ఊపిరి పోతుందా అంటే పోతుంది. చూడండి, కొన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. చూడండి, ఆదికాండం
35వ అధ్యాయం బైబిల్ తీసి ఆదికాండము 35వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. తీసారా? ఆదికాండము 35వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, ఎవరండి ఈమె? యాకోబు భార్య రాహేలు. మంత్రసాని ఆమెతో ఏమంటున్నాడండి? భయపడకుము. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, భయపడద్దు, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. అంటే మంత్రసాని ఏం మాట్లాడుతుందంటే, భయపడొద్దమ్మా, భయపడొద్దు. ఎందుకంటే భయం ప్రాణాలు తీస్తుంది. ఎవరికైనా తొలి కాన్పు సమయంలో ఎలా ఉంటుంది? తొలి కాన్పు, ఈ తొలి కాన్పు విషయంలో భలే భయపడతారండి. బీపీ అవుతుందండి. అలా బీపీ రేజ్ అవుతున్నప్పుడు ప్రాణాలు పోతాయి. అందుకే మంత్రసానులు, డాక్టర్లు ఏమంటారు అంటే, భయపడొద్దు. మంత్రసానులు చెప్తున్నారు రాహేలుతో, భయపడొద్దు. చదవండి. ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రొక్కపుతేలు మృతి పొంది అన్నాడు. ఏం కాదులండి, డిస్టర్బ్ అవ్వకుండా. నేను చెప్పాలనుకున్న ఉద్దేశాలు ఎగిరిపోతాయి. ఓకే. బిడ్డకు జన్మనిస్తుంది రాహేలు. అలా జన్మనిచ్చే ఆ సమయంలో ప్రాణం పోతుంది, ఊపిరి విడుస్తుంది. అదే తుది శ్వాస రాహేలుకి. అది రాహేలుకు తుది శ్వాస. అతనికి బెనోని అని పేరు పెట్టింది. ఇక మృతి పొంది చచ్చిపోయింది. అంటే బిడ్డకు జన్మనిచ్చి రాహేలు తుది శ్వాస విడిచింది. ఎంత గొప్పది తల్లి! ఒక క్రొత్త జీవికి ప్రాణాన్నిస్తూ తన గర్భంలో పుట్టిన బిడ్డకు ఊపిరి పోస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టింది రాహేలు. సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదామండి. 19-20. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుపొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు. ఈమె ఎవరి కోడలు? ఏలీ కోడలు. ఎవరికి భార్య? ఫీనెహాసు భార్య. కనుపొద్దులై ఉండగా నెక్స్ట్, దేవుని యొక్క మందసము పట్టబడిననియు. తన మామయు తన పెనిమిటియు ఆమె విని చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకు కురింగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా, అంటే డెలివరీ టైంలో ఏం వినకూడదో అది వింది. కొన్ని వార్తలు వినకూడదు డెలివరీ టైంలో, తెలుసండి? వినకూడని వార్తలు, భయంకరమైన వార్తలు ఆమె విన్నది.
ఏం విన్నది అంటే దేవుని మందసం తన మామగారు చనిపోయాడు, తన భర్త చనిపోయాడు, దేవుని మందసం పట్టబడింది, ఫిలిస్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మో, మందసమే మన మధ్య నుంచి వెళ్ళిపోయిందంటే ఇక దేవుడు మనతో లేడు అనుకుంది. మోకాళ్ళ మీద కురింగిపోయిందట. మోకాళ్ళ మీదకి అలా కురింగిపోయింది. ప్రసవం అవుతుంది. అలా ప్రసవం అవుతున్నప్పుడు మంత్రసానులు ఏమంటున్నారంటే, అమ్మా భయపడొద్దు అంటున్నారు. భయపడొద్దు, దేవుని ప్రభావం ఇశ్రాయేలీల మధ్య నుంచి వెళ్ళిపోయింది అని అతనికి ఈకాబోదు అని పేరు పెట్టి చచ్చిపోయింది. ప్రభావం పోయింది అంటే బిడ్డకు జన్మనిచ్చి ఇదిగో ఏలి కోడలు మరణించింది. అంటే శ్వాస, తుది శ్వాస అనేది విడిచినట్లుగా ఇక్కడ మనకి ఇద్దరు కనిపించారు. రాజు కనిపిస్తుంది, కోడలు కనిపిస్తుంది. ఓ బిడ్డకు జన్మనివ్వాలని తమ ప్రాణాలే ఇచ్చే తల్లులను మనం చూస్తున్నాం. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కాంచేను, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నవమాసాలు మోసి, అవునా, బిడ్డ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఆ డెలివరీ టైంలో ప్రాణాలు పోయే ఆ సందర్భంలో ఆమె బిడ్డకు జన్మనిస్తుంది అంటే ఆ తల్లిని ఎలా చూసుకోవాలి? అమ్మా, నవమాసాలు నన్ను మోసావు, నా భారం భరించావు, నీ గర్భంలో నాకు జన్మనిచ్చావు అని తన కన్న తల్లిని బాగా చూసుకోవాలి బిడ్డలు. తమ ప్రాణాలే మనకిస్తున్నప్పుడు, తల్లులు బిడ్డలకు జన్మనివ్వటానికి తమ ప్రాణాలే మనకిస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయొచ్చా? తీయకూడదు. తల్లి బ్రతికొండగానే ఓ కొడుకు ఏం చేస్తున్నాడో చూడండి. లైట్స్ ఆఫ్ చేసి చూడండి ఒకసారి. తల్లి బ్రతికుంది, బ్రతికొండగానే కొడుకు ఏం చేస్తున్నాడు? సన్మానం చేయట్లేదు. ఒక పొయ్యి తవ్వాడు, బ్రతికొండగానే ఆ పొయ్యిలో పడేస్తున్నాడు చూడండి. ఎంత దుర్మార్గం! ఆయన వద్దు నాయన, నన్ను చంపొద్దు నాయన అంటుంది. మంచి కొటేషన్ రాశాడండి. అమ్మను మీరు పూజించకపోయినా పర్వాలేదు, అమ్మను మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, అమ్మను మీరు సన్మానించకపోయినా పర్వాలేదు, అమ్మ ప్రాణాలు నిలబెట్టండి, అమ్మను చంపకండి. అంటే ఎంత కసాయుడు! నీకు ఊపిరి పోసిందయ్యా తల్లి గర్భంలో, ప్రసవ వేదన, ప్రసవ నొప్పులు భరించి నీకు జన్మనిచ్చిందయ్యా. బ్రతికొండగానే చంపేస్తావా? బ్రతికొండగానే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈ ఊపిరి గురించి దేవుడు మాట్లాడుతూ ఎలాంటి మాట రాశాడో కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం, కీర్తనలు 144వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామండి. నరులు వట్టి ఊపిరిని పోలి 144:4. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. మన ఊపిరి గురించి,
మన శ్వాస గురించి దేవుడు అద్భుతమైన విషయాన్ని వ్రాస్తున్నాడు బైబిల్లో. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు అంటున్నాడు. అంటే మన ఊపిరి వట్టిదా గట్టిదా? గట్టిదన్న చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తారంటే కౌంటర్ పడిద్ది. మీ ఊపిరి గట్టిది కాదు, మీ ఊపిరి వట్టిది. ఏంటోనండి, రాత్రి నాతో చాలాసేపు మాట్లాడాడు. మేము కలిసి భోజనం చేశాం. అరే తెల్లారిసరికల్లా తుది శ్వాస విడిచాడు, తెల్లారిసరికల్లా చనిపోయాడు. గట్టి ఊపిరా వట్టి ఊపిరా? వట్టి ఊపిరి. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. తుది శ్వాస భయంకరంగా ఉంటుంది. ఆ తుది శ్వాస విడిచే ఆ క్షణంలో నీ భర్త నీతో చూస్తూనే ఉంటాడు, నీతో రాడు. నీ భార్య నీతో చూస్తూనే ఉంటుంది, నీతో రాదు. నీ పిల్లలు నీతో చూస్తూనే ఉంటారు, నీతో రారు. వస్తారండి? వస్తారా? మొన్న ఒక కామెంటు చూశానండి. ఓ తండ్రి కొడుకును దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకొని తండ్రితో ఇలా అంటున్నాడు, కొడుకుతో ఇలా అంటున్నాడు. కొడుకుతో తండ్రి ఇలా అంటున్నాడు, ఒరే నాన్న, రే నేను చనిపోయాక ఏడుస్తావా అన్నాడు. నేను చనిపోయాక ఏడుస్తావా అనగానే వాడన్నాడు, నేను ఏడవను నాన్న, నేను ఏడవను. ఎందుకంటే నువ్వు మరణించేంత వరకు నీ కంటిలో నీరు రాకుండా చూసుకుంటాను నిన్ను అన్నాడు. ఎంత మంచి కొడుకండి. నాన్న చచ్చిపోయిన తర్వాత ఏడుస్తావంటావేంటి? నువ్వు బ్రతికున్నంత కాలం నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వను అన్నాడు. మంచి కొడుకులండి. మరి వాడు బ్రతికొండగానే పూడ్చి పెడుతున్నాడు, బ్రతికొండగానే గొయ్యిలో పెడుతున్నాడు. చూడండి, కారణం ఏంటంటే పిల్లల్ని సరైన మార్గంలో పెంచలేదు, భక్తి మార్గంలో పెంచలేదు. వారికి వాక్యాన్ని మనం నేర్పటం లేదు. వారికి వాక్యాన్ని నేర్పితే, సరైన త్రోవలో వాడిని నడిపిస్తే వాడు దేవుని కోసం బ్రతుకుతాడు, మీకోసం బ్రతుకుతాడు. వాడు దేవుణ్ణి గౌరవిస్తాడు, మిమ్మల్ని గౌరవిస్తాడు. కనుక ప్రియులారా, మీ పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమతో మీకు ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. 9 నెలలు ఇక్కడ భద్రంగా దాచుకున్నారు గర్భంలో కదా. 9 నెలలు గర్భంలో భద్రంగా దాచుకున్న మీరు, వాడు పాతాళ లోకానికి పోకుండా ఎందుకు భద్రం చేయటం లేదు? వాడిని మీరు ఎందుకు కాపాడుకోవటం లేదు? ప్రసవ వేదన భరించారు, నొప్పులు భరించారు, వాడికి జన్మనిచ్చారు, వాడికి బ్రతుకునిచ్చారు. ఈ లోకాన్ని విడిచి మరో భయంకరమైన లోకానికి పోకుండా వాడిని కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకుంది, మనందరికీ ఉంది. మన బిడ్డలను మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఒట్టి ఊపిరి. కానీ మనుషులు ఎలా బ్రతుకుతున్నారో మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 36. మార్కు రాసిన సువార్త ఒకడు సర్వలోకమును 8వ అధ్యాయం 36. ఒకడు సర్వలోకమును సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట. ఏం సంపాదించుకున్నాడు? సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడలా వానికి ఏమి ప్రయోజనం? వానికి ఏంటి ప్రయోజనం అన్నాడు. ఏమండి?
సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. ఏం కావాలో అవన్నీ సంపాదించుకున్నాడు. ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి ధనవతి అయిన భార్యను సంపాదించుకున్నాడు. గుణవతిని పక్కన పెట్టండి. బైబిల్లో ఏముందంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అరుదు. అట్టిది ముత్యముల కంటే కంటే అమూల్యమైనది. అమూల్యమైందని బైబిల్లో ఉంది. మరి మనిషి ఏం చేస్తున్నాడు? గుణవతి అయిన భార్య వల్ల మనకు ఉపయోగం ఏముందిరా? ధనవతి అయిన భార్య ఎక్కడుందో చెప్పులు అరిగిపోయేటట్టు తిరగండి అంటున్నాడు. చెప్పులు అరిగిపోయేటట్లుగా తిరిగి ఇదిగో ధనవతి అయిన భార్యను తెచ్చుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుంది? ఇక మీ ఊపిరి తెస్తామా? ఏంటమ్మా ఈ వరదాకా పండుకున్నావు? టైము 10 అవుతుంది. ఇల్లు వాకిలు ఎప్పుడు శుభ్రం చేసుకుంటావు? భర్తకు అన్నం ఎప్పుడు వండి పెడతావు? వృద్ధులం అయిపోయావు, మా ముఖాన ఎప్పుడు కాస్త ముద్దేస్తావనంటే మా ఇంటికాడ ఇలాగే పండుకుంటా. మా ఇంటికాడ 11ంటికి కూడా నన్ను లేపేవారు లేరు, నేను ఇలాగే పనుకుంటాను. మీ వాడిని 9 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా. నీ కొడుకుని నువ్వు అమ్ముడు పోయావు. అంగడిలో 9 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా. నోరు మూసుకొని వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొని రా అంది. ఎవరిని? కోడలు అత్తగారిని. ఆ వంట వెళ్ళి కాఫీ పెట్టుకొని రావాలట. ఇప్పుడు ఎందుకు అంటే మీ వాడిని నేను కొన్నాను అంటుంది ధనవతి. అదే గుణవతి అయితే ఉదయాన్నే ఇంటి పని చూసుకుంటుంది, కాస్త ప్రార్థన చేసుకుంటుంది, వాక్యాన్ని చదువుతుంది, వెంటనే అత్తమామ గారికి కాఫీ అందిస్తుంది, భర్తకు చేయవలసిన సేవలు చేస్తుంది. గుణవతి. గుణవతిని ఎవరు కోరుకుంటారు? ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. వినండి, ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. అన్నా, నాన్నగారు ఇలా అన్నాడు. వాళ్ళ నాన్నగారు ఏమన్నాడు తమ్ముడు అన్నాడు. అరే, గొర్రె పిల్లని సంఖలో పెట్టుకొని ఎక్కడో తిరుగుతావు వింటరా, పక్కన జయపాలన్న ఉంటే అన్నాడు. అర్థమైందా మీకు? అంటే నా దగ్గర బిడ్డ ఉంది, నా దగ్గర బిడ్డ ఉంది, ఎంబీటీ చదివించుకున్నాను. ఒక ఆయన అడిగాడు నన్ను, పెద్ద కూతురు ఏం చదువుతుంది అన్నాడు. మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ ఎంబీటీహెచ్ అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే నేను బీటెక్ ఎంటెక్ డిగ్రీయో చెప్తానే ఆయన అనుకున్నాడు. బా సూపర్, భలే చెప్పావు తమ్ముడు అన్నాడు. మీ బిడ్డలు ఏం చదువుతున్నారు? ఏం చెప్తారు దేవుడికి? కోటి విద్యలు కూటి కోసమే, ఆ కూడు శ్మశానం కోసమే. మీరు సంపాదించిన కోటి విద్యలు శ్మశానంతో ఆగిపోతాయి. కోటి 1వ విద్య శ్మశానం నుంచి ప్రారంభమవుతుంది. అదే దేవుని విద్య, మహోన్నతుని విద్య. బైబిల్లో రాయబడిన మహాజ్ఞానం. ఒర్రె పిల్లని సంఖలో పెట్టుకుని ఊరంతా తిరుగుతావేంట్రా అన్నాడట. సరే పాయింట్కి రమ్మన్నాను, విషయానికి రా అన్నాను. విషయం చెప్పాడు. అమ్మాయిని అడుగుదామని వచ్చావన్నా అన్నాడు. రైట్, ఓకే ఓకే అన్నాడు. తరువాత మరి ఎంత ఆశిస్తున్నారు మీరు అని అడిగాను తెలివిగా. పిల్లలు సరి కూర్చోండి అమ్మా, పెద్దలు ఎవరన్నా ఎంత ఆశిస్తున్నారు అనగానే అంత పెద్దగా ఏం ఆశించట్లేదన్నా, ఒక 6 లక్షలు చూడండి అన్నాడు. అంటే ఒక దైవ సేవకుడి దగ్గర 6 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతుంది, ఎంత ఖర్చు పెట్టాలి? మరో ఊరిలో సభ పెట్టాలి, అక్కడ ఎంత ఖర్చు పెట్టాలి? సంఘం ఉంటుంది, సంఘ కార్యక్రమాలు చూడాలి. తన బ్రతుకునే దేవునికి నైవేద్యంగా పెట్టేవాడు సేవకుడు. తన బ్రతుకుని నైవేద్యంగా పెడతాడు. విషయం ఏంటో కానీ దిగమింగేవాడికి దోచి పెడతారు, కష్టపడేవాడికి ఒట్టి చేతులు ఇస్తారు. సమాజం కూడా అలాగే ఉంది.
ఎవరు దేవుని కొరకు కష్టపడుతున్నారో, ఎవరు దేవుని కోసం ప్రయాసపడుతున్నారో వారికి ధారాళంగా ఇవ్వండి. వారు మరికొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు జరిగిస్తారు. మరికొన్ని చోట్ల ప్రియులారా, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. కొంత భాగాన్ని మనం విన్నాం. ముగింపు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనమంతా మార్కు సువార్త దగ్గర ఆగిపోయాం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రియులారా, మనిషి సంపాదించుకోవలసింది దేవుని వాక్యాన్ని. మనిషి సంపాదించుకోవలసింది పాప క్షమాపణ. ఈ తుది శ్వాస విడిచే లోపు మనిషి సంపాదించుకోవలసింది యేసుక్రీస్తుని. వీటిని సంపాదించుకొని తుది శ్వాస విడవాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి తెలుసుకోకుండా ప్రక్కన పెట్టేశాడు. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని యేసుక్రీస్తు వారి త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఆయన్ని ప్రక్కన పెట్టాడు. వాక్యాన్ని గ్రహించకుండా వాక్యాన్ని కూడా పెడచెవిని పెట్టాడు. మరి తుది శ్వాస విడిస్తే జీవితం భయంకరంగా ఉంది. ముఖేష్ అంబానీ మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో భార్యకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక కారు. దాని విలువ ఎంత అంటే 100 కోట్లు. 100 కోట్ల ఖరీదైనటువంటి విలువైన ప్రజెంటేషన్ నీతా అంబానీ తన భార్యకు ప్రధానంగా గిఫ్ట్గా ఇచ్చింది. ఏం సంపాదించుకోవాలి తుది శ్వాస విడిచేలోపు? దేని గురించి ఆలోచించాలి అన్న సంగతి మనుషుల్లో రావటం లేదు. చూడండి, కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆ కోట్ల రూపాయలతో ఖరీదైనటువంటి భార్యకు గిఫ్ట్గా ఇవ్వాలి. ఆలోచనలన్నీ అలాగే ఉన్నాయి. లేకపోతే మరొక విషయం ఏంటంటే, డీమార్ట్ అధినేత మీ అందరికీ, డీమార్ట్లో మీరు చూస్తున్నారు కదా, ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఉన్నాయి. దాని చైర్మన్ రాధాకృష్ణ. భార్యకు కూడా, ఆయనకు కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రజెంటేషన్ అంటే యేసుక్రీస్తు కాదు. ఎలాంటి బహుమతిని భార్యకి ఇచ్చాడు అంటే 1000 కోట్లతో కట్టిన ఇంటిని ప్రజెంట్. ఇల్లు ఖరీదంటే 1000 కోట్లు. కారు ఖరీదంటే 100 కోట్లు. ఈ తుది శ్వాస విడిచే లోపు ఈ జీవితం ఏంటి, ఈ బ్రతుకు పరమార్థం ఏంటి, మరణం తరువాత మనం ఏమైపోతాము అన్న ఆలోచనలు మనుషుల్లో కనిపించట్లేదు. సర్వలోకాన్ని సంపాదించాలి. అది సర్వలోకాన్ని సంపాదించుకోవాలి. యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఆలోచించాడు. ఆలోచించి ఆయన్ని ఈ భూమి మీదకు పంపారు. మనందరికీ. చూడండి, కొన్ని వచనాలు చెప్తాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు,
తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. దేవుడట మనల్ని ప్రేమించి, మొదటిగా మనల్ని ప్రేమించిన ఆ దేవుడు ఏం చేశాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకై. అంటే ప్రాయశ్చిత్తం దేనికి కలగాలి? ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. అంతే కదండి. ఇప్పుడు రోగం సంభవించింది అనుకోండి, శరీరంలో ఏదైనా ఒక రోగం సంభవిస్తే ఆ రోగానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే చనిపోతాం లేదా? రోగం తీవ్రంగా ముదిరింది అనుకోండి, చనిపోతారు. దానికి సరైన మెడిసిన్, సరైన మందు వాడాలి. కామన్ సెన్స్ మనకు తెలుసు. కానీ రోగం కంటే భయంకరమైంది పాపం. ఆ పాపం వలన వచ్చు జీతం మరణం. మనిషి తుది శ్వాస విడిచిన తరువాత ఒక్క క్షణంలో పాతాళ లోకానికి జారిపోతాడు. గుంటూరు నుంచి మీ మధ్యకు రావాలి నేను. సొంత కథ. అది మీ మధ్యకు రావటానికి నాకు పట్టిన సమయం సుమారుగా 6-7 గంటలు. 6-7 గంటలు, ఇక్కడికి 1 గంట, 8 గంటలు. కానీ ఈ పత్తి కొండలో మీరు తుది శ్వాస విడిస్తే పాతాళానికి 6-7 గంటలు పట్టదు. ఒక్క క్షణంలో వెళ్ళిపోతారు. ఒక్క క్షణం అవయవాలన్నీ ఆగిపోతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ ఆగిపోతుంది. గుండె శబ్దం ఆగిపోతుంది. తుది శ్వాస విడిచేస్తారు. అలా విడిచేశారు అంటే క్షణంలో వెళ్ళిపోతారు. క్షణంలో. అలా మన కళ్ళ ముందు ఎందరో వెళ్ళారు కదా, ఎందరో వెళ్ళిపోయారు. ఇక మనం కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మరి అలా వెళ్ళే లోపు, తుది శ్వాస విడిచే లోపు మన బ్రతుకులో ఒకటి జరగాలి. అదేంటంటే మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీ ఆత్మను రక్షించుకోవాలి. మరి దానికి సరైన మెడిసిన్ ఏంటయ్యా? యేసు రక్తం. అదే అద్భుతమైనటువంటి మెడిసిన్. మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి ఇప్పుడు నేరం చేశారండి. నేరం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నేరస్తుల్ని పట్టుకుంటుంది, నేరస్తుడికి శిక్షను విధిస్తుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. దానికి చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి. సెక్షన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎవడు ఏ నేరం చేశాడో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా అతనికి ఉరి శిక్ష ఖరారు చేస్తారు. లైఫ్. మరొకరికి జీవితకాలపు ఖైదీగా చట్టం చేస్తారు. అంటే ఎన్నో సెక్షన్లు. నేరం చేసినప్పుడు ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి చట్టాలు ఉన్నాయి. అతను ఉరి తీయటానికి సెక్షన్లు ఉన్నాయి. మరి పాపం చేస్తే చట్టాలు లేవా? పాపం చేస్తే శిక్ష లేదా? ఉంది శిక్ష. అదే నిత్య మరణం. నిత్య మరణం ఎదురు చూస్తుంది. నిత్యాగ్ని దండన ఎదురు చూస్తుంది మన కోసం. ఆ నిత్యాగ్ని దండ నుంచి విడిపించడానికి మన పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి అని యేసుక్రీస్తుని పంపాడు. ప్రాయశ్చిత్తం. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. అది ప్రతివాడు నశింపక అంటారు. ప్రతివాడు నశింపక అంటే దేవుని అభిలాష.
దేవుని మనోవాంఛ ఏంటయ్యా అంటే ప్రతివాడు నశించకూడదు, ప్రతివాడు నశించకూడదు, భయంకరమైన లోకానికి జారిపోకూడదు, నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళిపోకూడదు. అంటే ఏ ఒక్కరూ నశించకూడదు, అది దాని అర్థం. అంటే ప్రతి ఒక్కరిని బ్రతికించుకోవాలి, ప్రతి ఒక్కడు బ్రతకాలి. అంటే ఇప్పుడు మరి ఏం జరగాలి? ఏం జరగాలి? యేసుక్రీస్తు బలియాగం జరగాలి, తన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని చిందించాలి, ఆ రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం జరగాలి. రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం ఏంటండి? అసలు మరీ క్రైస్తవులకు అసలు బుద్ధి లేదు. అసలు ఈ గొర్రెలకి ఈ పాపులకి బుద్ధి లేదంటాడు మరొకడు. శాస్త్ర పరిభాషలో ఒక విషయం చెప్తాను, జాగ్రత్త. ప్రాణరక్షణ కొరకు ఆహారం తీసుకుంటాం, అవునా కాదా చెప్పండి? అవును. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 33, 34 రాసుకోండి, చదవచ్చు. ప్రాణరక్షణ కొరకు ఆహారం అవసరం. అపోస్తుల కార్యాలు 27, 33, 34 వచ్చినారు. ప్రాణరక్షణ కొరకు నీరు అవసరం, నీరు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19 వచ్చిన. ప్రాణరక్షణ కొరకు గాలి అవసరం, శ్వాస, ఆక్సిజన్. ప్రాణరక్షణ కొరకు ఆహారం అవసరం, ప్రాణరక్షణ కొరకు నీరు అవసరం. అయితే మరి పాప రక్షణ కొరకు, పాపి రక్షణ కొరకు ఏది అవసరం లేదంటే మూర్ఖుడు. యేసు ప్రభు బలి అవసరం లేదంటావేంటి? మరి అలా అయితే ప్రాణరక్షణ కొరకు ఆహారం మానే, నువ్వు నమ్మకపోతే గాలి పీల్చటం మానే, నీరు త్రాగటం మానే. ఒక ప్రాణరక్షణ కొరకు ఆహారం, నీరు, గాలి ఎంత అవసరమో పాపి రక్షణ కొరకు యేసుక్రీస్తు రక్తం అంత. ప్రాయశ్చిత్తం జరగాలి, చేసుకోండి ప్రాయశ్చిత్తం. ఈ రాత్రి కాలంలోనే మీరు తుది శ్వాస విడవక ముందే యేసుని మీ సురక్షితులుగా అంగీకరించండి. నేను పాపిని గ్రహించండి, ఆయన పవిత్రమైన రక్తంలో ప్రాయశ్చిత్తం చేసుకోండి. మొదటి రోజు ఎర్ర రక్త కణాలు ప్రాణవాయువుని మోసుకుంటారు. ఇప్పుడు క్లిక్ చేస్తారు చూడండి, తెల్ల రక్త కణాల గురించి క్లిక్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా సౌండ్. తెల్ల రక్త కణాలు శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాను చంపేస్తాను కదా. బ్యాక్టీరియా తెలుసుకోండి. మన శరీరంలోకి ఒక బ్యాక్టీరియా మనం తీసుకునే ఆహారం వల్ల, కలుషిత ఆహారం వల్ల, కలుషిత నీటి వల్ల, కలుషిత గాలి వల్ల బ్యాక్టీరియా కదా వదిలేశారా, ఆ బ్యాక్టీరియా కాస్త పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు శరీరంలోకి ఆ రక్తంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాను చంపాలి అంటే తెల్ల రక్త కణాలు ఏం చేస్తున్నాయి? ఆ బ్యాక్టీరియా చంపాలి. భారతదేశంలోకి ఉగ్రవాదులు త్వరపడితే రక్షక దళాలు ఏం చేస్తారు? మత్తు పెడతారు. ఆ ఏ ఉందిలేని వాళ్ళు వదిలేశారు అనుకోండి, భారతదేశాన్ని లేపేస్తారు ఉగ్రవాదులు. అందుకే సరిహద్దుల్లోకి ఎవరైనా ఉగ్రవాదులు త్వరపడ్డారా, మన సైన్యం, మన బలం
ఎదుర్కొంటుంది, ఉగ్రవాదుల్ని మట్టి కరిపిస్తుంది. అలాగే రక్తంలో ప్రవేశించినటువంటి ఈ బ్యాక్టీరియా మీరు వదిలేస్తే మిమ్మల్ని చంపదు. దేవుడు ఏం చేశాడు? తెల్ల రక్త కణాలను గుర్తించి ఆ బ్యాక్టీరియాని చంపేటట్టు చేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆ ప్రక్రియ కొనసాగించాడో తెలుసా? ఆయన రక్తంలోనే రక్షణ వ్యవస్థ ఉంది నాయన. రక్తంలోనే రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తంలో రక్షణ ఎందుకు ఉండదురా పిచ్చోడా అన్నాడు. అరే పూరు అవివేకి, అసలు యేసుక్రీస్తు విలువ, యేసుక్రీస్తు త్యాగం నీకు తెలుసారా అన్నాడు దేవుడు. తెలుసారా నీకు? ఎంత అవసరం అనుకుంటున్నారు ప్రపంచానికి యేసుక్రీస్తు? ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు అవసరం. తుది శ్వాస విడిచే లోపు బ్రతుకులో ఆయన లేకపోతే, ఆయన రక్తంలో ప్రాయశ్చిత్తం జరగకపోతే నిత్యనాశనం. దేవుడు లోకములు ఎంతో మత ఛాందస్వాదులు కూడా ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఉగ్రవాదులను కూడా ప్రేమించి, టెర్రరిస్టులను కూడా ప్రేమించి మారండ్రా అన్నారు. మారండ్రా. శ్వాస మీకు ఊపిరిచ్చింది అందుకు కాదు. మారండి. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించండి. ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించి అనుగ్రహించి ఆళ్ళగా విశ్వాస మీరు విడిచే త్వరగా అర్జెంటుగా చూసుకునే మహాలోకానికి మీరు ఆలోచించండి. 3:16 యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. అంటే ఆయన రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా ఆత్మరక్షణ కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా నిత్య జీవం కలుగుతుంది. సంఘంలో తొందరగా నిర్ణయం తీసుకోండి. యేసును రక్షకులుగా అంగీకరించాలి. తొందరగా నిర్ణయం తీసుకోండి. దేవుని తెలుసుకోవటానికి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు అడుగులు వేయటానికి. పరిశుద్ధుడు కొద్ది విషయాలు ప్రాణ రక్షణకు ఆహారం ఆదంత అవసరం. ఒక పాపి రక్షణ కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం అవసరం. ప్రపంచానికి క్రీస్తు అవసరత ఉందండి. విశ్వాసం ఇచ్చే లోపు ఈ సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని కనుగొని ఏడు దినాల సభకు సహకరించిన 2 దినాలు సుదూర ప్రాంతంలో